నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. తెనాలి ఏడీఏ ఉషారాణి సూచన. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి డిమాండ్. శిశిరం చిత్రం ప్రధాన పాత్ర పోషిస్తున్నాను. ఈ చిత్రం ద్వారా నాకు మరింత గుర్తింపు వస్తుందని బాలనటుడు తండేల్ ఫేమ్ భానుప్రకాష్ అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక ప్రిన్సెస్ హోటల్లో శిశిరం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం నిర్వహించారు. భానుప్రకాష్ మాట్లాడుతూ కళల కానాచి తెనాలిలో షూటింగ్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. అనుభవజ్ఞులైన రత్నాకర్ దర్శకత్వంలో సినిమాలో నటించడం ఆనందంగా ఉందన్నారు. ఈ శిశిరం సినిమా అలాగే ఈ తెనాలి అన్నీ ఎంతో స్పెషల్ అండి. నాకు తెనాలి అంటే గుర్తొచ్చేది మా రత్నాకర్ గారు. అండ్ శిశిరం మూవీ, కొన్ని మూవీస్ అనేవి మన దాంట్లో కొన్ని స్పెషల్ మూవీస్ అనేవి ఉంటాయి మన లైఫ్లో. అలాంటి నా లైఫ్లో ఒక మంచి స్పెషల్ మూవీ వచ్చేసరికి శిశిరం మూవీ. ఎంతో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, కానీ ఎంతో బాగా రాశారు నా క్యారెక్టర్ని. నా డ్రీమ్ క్యారెక్టర్ అండి ఇది. సో ఇంకా ఎక్కువ రివీల్ చేయను, బట్ ఎంతో బాగుండబోతుంది. ఖచ్చితంగా అవార్డు అయితే కొడదాం అనుకుంటున్నాం. రత్నాకర్ గారు ఎన్నో డైలాగ్స్ రాశారు. ఎన్నో డైలాగ్స్లో నాకు నచ్చిన డైలాగ్ వచ్చేసరికి మీకు ఇప్పుడు చెప్తాను. టార్గెట్ పెట్టుకున్నాక టర్నింగ్ తీసుకో, వర్షన్ ఏదైనా విన్నింగ్ మాత్రమే అప్డేట్ చేస్తాను. ఇలాగ ఈ ఒక్క డైలాగ్ ఎంతో బాగుంది. సో సినిమా కూడా ఎంతో బాగుంటుంది. సో ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్తో ఇంకా బాగా చేస్తామండి. దర్శకులు రత్నాకర్ మాట్లాడుతూ ఏప్రిల్ 9 నుండి 11 వరకు తెనాలి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుందన్నారు. తండేల్ చిత్రంలో జాతీయ సమైక్యతను చాటి చెప్పే పాత్రలో భాను అద్భుత నటన చేసినందుకు గాను భానును తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు, కొరియోగ్రాఫర్ అమ్మ సుధీర్లు అభినందించారు. సమావేశంలో ప్రొడక్షన్ డిజైనర్ ఎం శ్రీకాంత్, పిఆర్ఓ అంబటి శ్యామ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. చేయగలిగానంటే మన తహసీల్దార్ గారు ఎంఈఓ గారు పూర్తి సహకారం నాకు అందించడం వల్లనే చాలా స్పీడ్గా కొనసాగుతుంది. ఎంతో శ్రమ కూర్చి హిందీ సినిమా చేస్తూ కూడా మన మీద తెనాలంటే కళ కానాచి అని నమ్మి తెనాల్లో నేను కొంతకాలం కళాకారులతో కలిసి ఉండాలని, అట్లాగే పిల్లలతో కూడా తను చాలా ఐక్యమయ్యాడు. ఇక్కడ ఉన్న ఇప్పుడు దాకా చాలా ట్రైనింగ్ కూడా అయ్యాడు. అన్ని స్కూళ్ళు తిరుగుతూ పిల్లలతో కలిసి ఉండడం, వాళ్ళంతా గమనించడం, చాలా ప్రాక్టికల్గా చేస్తాడు. చాలా నటనల కన్నా అది జీవించడం అంటారు కదా, అది ఆ లక్షణం అందుకే అబ్బింది భవనం అంటే. అతను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న హిందీ సినిమా డెఫినెట్గా జాతీయ స్థాయిలో అవార్డు కొడుతుంది. మేము చేస్తున్న శిశిరము కూడా 100% డబ్బు ఫైనాన్షియల్గా మమ్మల్ని సంతృప్తి చేయకపోయినా మంచి గుర్తింపు వస్తుందని నమ్ముతున్నాం. టాలెంట్ ఎక్స్ప్రెస్ శ్రీశ్రీ మీడియా నిర్వహణలో ప్రతి ఏటా నిర్వహించే అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక గాంధీ చౌక్ వద్ద హోటల్ ప్రిన్సెస్లో జరిగిన సన్మాన సభలో ముఖ్య అతిథులుగా తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు పాల్గొన్నారు. పాత్రికేయ రంగంలో సేవలందిస్తున్న జర్నలిస్టులకు గత 4 ఏళ్లుగా ఈ అవార్డును అందిస్తున్నట్లు టాలెంట్ ఎక్స్ప్రెస్ నిర్వాహకులు సినీ దర్శకులు కనపర్తి రత్నాకర్ తెలిపారు. 2025 అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డును ఆంధ్రప్రభ రిపోర్టర్ ఉన్నం ధావనభూషణ్ కు ప్రదానం చేశామన్నారు. అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డు అందించి సత్కరించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ సమాజంలో వెలితిగా ఉన్న అంశాలపై ప్రత్యేక కథనాలను రాయాలని విలేకరులను కోరారు. జర్నలిస్టులుగా రాణిస్తూ అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన భూషణంను అభినందించారు. ఈరోజు ఈ అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన తమ్ముడు భూషణంకి అభినందన తెలియజేస్తూ, నేను ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చదువుకొని ఉన్నా. నేను దాంట్లో మెరిటోరియస్ స్టూడెంట్ కూడా. తమ్ముడికి మంచి సలహా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. అంబేద్కర్ గారు ఒక జర్నలిస్ట్గా సంపాదకీయం ఆయన ఏంటి అంటే 1920లో ముఖనాయక్ అని, అట్లాగే బహిష్కృత భారత్ అని, అట్లాగే ఇంకా ఏం రాశారంటే ఆయన జనత అని, అట్లాంటి ఒక పత్రికలు స్థాపించారు ఆయన.
ఆ పత్రికల సారాంశం ఏంటంటే అణగారిన వర్గాలు అప్పట్లో ఉన్న పరిస్థితుల రీత్యా కలంతో వాళ్ళని ఎలాగ పైకి తీసుకురావాలి, ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అనే విధంగా ఉండే ఆ సంపాదకీయాలు. కలం గొప్పది అని నమ్మిన వ్యక్తి, ప్రపంచ మేధావి ఊరినే అవ్వలేదు కదా, ప్రపంచాన్ని మేధావిగా ప్రపంచం గుర్తించింది అంటే ఆయన పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన రచనలు అప్పట్లో ఒక విప్లవం. నేను ఇవన్నీ 1898లో స్పానిష్ అమెరికన్ వార్ ఇవన్నిటి మీద నాకు ఈ జర్నలిజం మీద నాకు ప్రత్యేకంగా ఒక అవగాహన ఉంది. నేను ఎలా కోరుకుంటాను అంటే ఒక జర్నలిస్ట్గా మీకు నాకు ఇచ్చే ఒక తమ్ముడుగా మా సలహా ఏంటంటే ఎప్పుడైనా ఎలా ఉండాలంటే జర్నలిజం అణగారిన వర్గాలని మన వంతు సహాయంగా వాళ్ళని పైకి తీసుకురావడానికి కృషి చేయాలి. భూషణం మాట్లాడుతూ జర్నలిస్టుగా సేవలందిస్తున్న తనకు అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. ఎంపిక చేసిన కమిటీకు కృతజ్ఞతలు తెలిపారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు భూషణాన్ని సత్కరించారు. 2018లో నేను జర్నలిజంలో అడుగు పెడతాం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పత్రికల్లో పనిచేశాను. ఆ పనిచేస్తున్న క్రమంలో శ్రీశ్రీ మీడియా, టాలెంట్స్ ఎక్స్ప్రెస్, రత్నాకర్ అన్న నన్ను యూనియన్లో జాయిన్ చేసుకొని ఫ్రమ్ ద బిగినింగ్ నేను మొట్టమొదటి జాయిన్ అయిన రోజులు కానీ ఇప్పటి వరకు నాకు ప్రతి విషయంలో యూనియన్ తరపున కానీ జర్నలిజంలో మెలుపులు కానీ అన్నయ్య నాకు చెప్తూ ఉంటాడు. ఈ సంవత్సరం 2025 గాను ఎక్సలెన్స్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డుకు నన్ను ఎంపిక చేయటం నేను ఫోన్ చేయగలిగి నాకు చాలా ఆనందం వేసింది. నా తమ్ముడు ఇట్లాని శ్యామ్ సాగర్ అన్న, రత్నాకర్ అన్న, పోతే శ్రీకాంత్ అన్న వీళ్ళు ముగ్గురు ఫోన్ చేసి నేను ఎంపిక చేసామన్న కానీ నాకు చాలా ఆనందం వేసింది. ఈ అవార్డు పొందడమే కాకుండా అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డుకి ఏదైతే పొందానో ఆ అవార్డుకు తగ్గట్టుగా నేను జీవిస్తానని సమాపకంగా తెలియపరుస్తున్నాను. కార్యక్రమంలో ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి గౌరవ సలహాదారులు ఎస్ఎస్ జహీర్, జిల్లా కార్యదర్శులు మునిపల్లి శ్రీకాంత్, అంబటి శ్యామ్ సాగర్, కోశాధికారి ఎస్ఎస్వి శేఖర్, వైస్ ప్రెసిడెంట్ అచ్యుత సాంబశివరావు, సభ్యులు పాదత్తి వెంకట్, కోడూరు నాగరాజు, శ్రీరామ్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులు వచ్చేసి చాలా కష్టపడుతూ ఉంటారు. ఎండలో కానివ్వండి, వానలో కానివ్వండి, ప్రతి ప్రోగ్రామ్ కవర్ చేయడానికి 2 వీలర్స్ మీద ఈ పోలీస్ పార్టిసిపేషన్ కంటే ముందు, విఐపి పార్టిసిపేషన్ కంటే ముందుగా మన జర్నలిస్టులు అందరూ కూడా ఎంతో కష్టపడి ప్రతి ప్రోగ్రామ్ కవర్ చేస్తారు. అంతేకాకుండా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా చేసి దాగి ఉన్న నిజాలను కూడా బయటికి తీసి అంతా కూడా సమాజం ముందుకి తీసుకొస్తూ ఉంటారు. ఎంతో ధైర్యంగా, ధైర్య సాహసాలతో పనులు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకోదగిన వ్యక్తులే జర్నలిస్టులు. అలాగే మన భూషణం గారు కూడా చాలా టాలెంటెడ్గా ఆయన వ్యవహరించి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ కవరేజ్ అవ్వాల్సిన విషయాలన్నీ కూడా బయటకు తీసి అన్నీ రాస్తూ ఉంటారు. అందుకు గాను ఈయనకి ఈ మంచి అవార్డు వచ్చినందుకు సంతోషం. వేసవి నేపథ్యంలో ఎటువంటి విద్యుత్ కోతలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు విద్యుత్ చిరంజీవి తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే అవసరమైన చోట విద్యుత్ మరమ్మతులు చేపట్టినట్లు చెప్పారు. ఎక్కడా వోల్టేజ్ సమస్యలు రాకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్కు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని చిరంజీవి వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. గంట కంటే ఎక్కువ పెట్టకూడదు. ఇంకొక ఏరియాకి పోతాం. మనకి ఎండాకాలం వస్తుంది కాబట్టి సమ్మర్ సీజన్లో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. దానికి తగినట్టుగా విద్యుత్ శాఖ తరఫున మేము కూడా అనేక చర్యలు తీసుకుంటున్నాము. ట్రాన్స్ఫారాలు పెట్టడం కానీ, లైన్స్ రెక్టిఫై చేయటం కానీ, ఈ ట్రాన్స్ఫారాల దగ్గర ఫీజులు ఇలాంటివన్నీ కూడా బాగు చేయటం కానీ, అదనంగా ట్రాన్స్ఫారాలు పెట్టి ఆ ఉన్న లోడ్స్ని అటు ఇటు మార్చడం వల్ల ఆ పాత ట్రాన్స్ఫారాల మీద లోడ్ తగ్గి ఆ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఆ ఫీజులు పోవడం కూడా తగ్గుతుంది. దాని ద్వారా మంచి విద్యుత్ సప్లై కూడా కన్జ్యూమర్స్కి వెళ్తుంది. ఇవన్నీ కూడా చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తున్నాము. క్రితం సంవత్సరం మాకు ప్రాక్టికల్గా వచ్చినటువంటి ఇబ్బందుల్ని మైండ్లో పెట్టుకుని క్రితం సమ్మర్లో
ఈ సమ్మర్కి ప్లాన్ చేసుకుని చాలా వరకు చేశాము. ఇంకా ఈ నెలలో కూడా కొన్ని పనులు చేయాల్సినవి ఉన్నాయి. ఈ 15-20 లోపల అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఈ మంత్ ఎండింగ్ లోపల మేము చేయాలనుకున్న పనులు మ్యాక్సిమం చేస్తాము. ఈ సమ్మర్కి మనకి ఎలాంటి విద్యుత్ కోతలు కానీ ప్రాబ్లమ్స్ కానీ జనరల్గా ఉండవు. సాధారణ కండిషన్స్లో అయితే ఏమి ఇబ్బందులు ఉండవు. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మాకు టైం పడుతుంది, మేము ప్లాన్ చేసుకోవాలా, మా స్టాఫ్ రావాలా, అన్నీ రెక్టిఫై చేయాలా ఉంటుంది. కాబట్టి వాటికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. సింగపూర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు గాయపడ్డారని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, 15 మందికి గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుందని చెప్పారు. మార్క్ శంకర్ను కాపాడిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాదంపై పవన్తో సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ మాట్లాడారని, అవసరమైన సహాయం అందిస్తామని మోదీ చెప్పారని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రెండో కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ ప్రాంతంలోని రివర్ వ్యాలీలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 15-19 మంది విద్యార్థులకి అనేక రకాల గాయాలు, 3rd degree బర్న్స్, ఒక విద్యార్థి ప్రాణాలు కూడా కోల్పోయారనే సమాచారం అందింది. ఆ దుర్ఘటమైన ఆ సంఘటనలో మార్క్ శంకర్ గారికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆయన ప్రాణాలు కాపాడిన అక్కడ ఉన్న భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞత తెలుపమన్నారు. మార్క్ని హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. కాళ్ళకి చేతులకి బర్న్ ఇంజరీస్ రిజిస్టర్ అయినాయి. ఎక్కువగా ఊపిరితిత్తుల్లో ఈ పొగ వెళ్ళిపోవడం, ఖచ్చితంగా 2-3 రోజులు హెల్త్ కండిషన్స్ మానిటర్ చేయాలని అక్కడున్న వైద్య సిబ్బంది పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి ఇచ్చిన సమాచారం మేరకు సేఫ్గా ఉన్నారు. అయితే ట్రీట్మెంట్ కొనసాగించాలి, ఎక్కడ ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని విధాలుగా స్థానిక ఉన్న వైద్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారనే సమాచారం రాష్ట్ర ప్రజలందరూ కూడా అందించమని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా చాలామంది, మన రాష్ట్రం నుంచి కూడా అనేక నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇంతకుముందే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మార్క్ రికవరీ గురించి తెలుసుకోవడమే కాకుండా అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా స్థానికంగా ఉన్న హై కమిషనర్కి ఆదేశాలు జారీ చేశారనే విషయం ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారికి జనసేన పార్టీ నుంచి, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అకాల వర్షాలకు జొన్న, మొక్కజొన్న పంటలు దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏడీఏ ఉషారాణి రైతులకు సూచించారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని రబీలో సాగు చేసిన జొన్న, మొక్కజొన్న పంటలు కోత ప్రారంభించడం జరిగిందని, జొన్న 90%, మొక్కజొన్న 10% మేర కోతలు పూర్తయ్యాయని చెప్పారు. ఈ క్రమంలో అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతినకుండా రైతులు టార్పాలిన్ పట్టాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆమె సూచించారు. తెనాలి మండలం చూసుకుంటే తెనాల్లో 6,000 ఎకరాల్లో మొక్కజొన్న, 6,600 ఎకరాల్లో జొన్న పంటలు వేసుకోవటం జరిగింది. దుగిరాల మండలానికి వస్తే 10,400 ఎకరాల్లో మొక్కజొన్న, అట్లాగే 4,000 ఎకరాల్లో జొన్న, 5,500 ఎకరాల్లో గ్రీన్ గ్రామ్ పెసలు వేయటం జరిగింది. మనం ఈసారి చూసుకుంటే మరి మినుములు కావచ్చు, పెసలు కావచ్చు, 5 నుండి 6 క్వింటాల్స్ ఒక ఎకరానికి దిగుబడి, సరాసరి దిగుబడి వచ్చింది. అట్లాగే మరి దగ్గరగా మార్కెట్ ప్రైస్ 7,000 రూపాయలు నడుస్తుంది. కనుక మనము ఈసారి మరి జొన్న, మొక్కజొన్నకి బాగానే రేట్లు ఉన్నాయి అని అనుకుంటున్నాము. అలాగే పెసలకు మాత్రం ఈసారి మరి మనకి మార్కెట్ ధర చాలా తక్కువగా ఉంది. కనుక మరి రైతులు కొంచెం అధిక ధరలు వచ్చినప్పుడు అమ్ముకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా మరి ఇప్పుడు అకాల వర్షాలు పడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మనకున్నటువంటి సమాచారాన్ని తెలుసుకొని దానికి తగిన విధంగా టార్పాలిన్ పట్టాలను అందుబాటులో పెట్టుకొని ఖచ్చితంగా రాత్రి వేళల్లో వాటిని కప్పి ఉంచుకొని మరి అకాల వర్షాలకి ఎక్కడ మన పంటలు జొన్న, మొక్కజొన్న దెబ్బతినకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి
ఈ యొక్క జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. మండలంలోని జంపని గ్రామంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భూసహిత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళవారం ఏకాదశి పర్వదినాన 7:30 గంటలకు మూల విరాట్ స్వరూపం చెన్నకేశవుని సూర్యకిరణాలు తాకాయి. పాదాల నుండి కిరీటం వరకు స్వామివారి ప్రతి అంగాన్ని తాకుతూ 40 నిమిషాలకు పైగా సూర్య భగవానుడు కేశవుణ్ణి స్పృశించాడు. ఈ సుందరమైన అనుభూతిని కలిగించే దృశ్యాన్ని భక్తులు చూసి తన్మయం చెందారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో తరచుగా స్వామివారిపై సూర్యకిరణాలు పడుతూ ఉంటాయని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి సూర్య అష్టకం పంచసూక్తాలను పఠించి సూర్యునికి తర్పణాలు వదిలారు. ప్రతి సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వామివారి ఇష్టదైవమైనటువంటి సూర్యభగవానుడు, అలాగే వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీభూసహిత శ్రీ చెన్నకేశవ స్వామివారి యొక్క దేవస్థానంలో పూర్ణమైనటువంటి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. గ్రామానికి లోకానికి కూడా ఆ సొంత భూమి కలిగిన రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెనాలి ఏడీఏ ఉషారాణి తెలిపారు. అదేవిధంగా ఇంకా ఈకేవైసీ చేయించుకునే రైతులు తప్పనిసరిగా ఈ పంటతో పాటు ఈకేవైసీ కూడా చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆమె కోరారు. ఫార్మర్ రిజిస్ట్రీ అనేది జరుగుతూ ఉంది రైతు సేవా కేంద్రాల్లో. ఇప్పటివరకు చూసుకుంటే మన తెనాలి మండలంలో 7,000 రైతులకి ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే 6,750 కొల్లిపర మండలంలో ఫార్మర్స్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయినాయి. అట్లాగే 7,700కి మన దుగిరాల మండలంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయినాయి. కానీ రైతు సోదరులందరికీ ఒక మనవి, తప్పనిసరిగా మరలా మీరు ఖరీఫ్లో పంటలు వేసుకునే ముందు దయచేసి ఎవరెవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళు మరి ఆయా మండల పరిధిలో ఉన్నా లేదా వేరే ప్రాంతాల్లో ఉన్నా తప్పనిసరిగా మీరందరూ కూడా మీ యొక్క వివరాలను నమోదు చేయించుకొని మన కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి యూనిక్ ఐడి నెంబర్ని కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ముందుగా మనకి ఎటువంటి ప్రభుత్వం నుండి మరి సంక్షేమ పథకాలు అందాలన్నా లేకపోతే ఏదైనా పంట నష్టపరిహారం కలిగినప్పుడు ఆ నష్టపరిహారం మనకి అందాలన్నా తప్పనిసరిగా ఈ యూనిక్ ఐడి అనేది మరి ఒక మనిషికి ఆధార్ నంబర్ ఎంత అవసరమో ఈ రైతులకి యూనిక్ ఐడి అంత అవసరం అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ విధంగా ఈ ప్రక్రియని ప్రారంభించారు. కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి డిమాండ్ చేశారు. మంగళవారం తెనాలి వచ్చిన ఆయన ట్రావెలర్స్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో 80% మంది దళితులు క్రైస్తవులుగా ఉన్నారని, వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని, అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రచార మరియు ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పరంజ్యోతి తెలిపారు. త్వరలోనే దీనిపై విజయవాడలో బహిరంగ సభను నిర్వహించదలిచినట్లు చెప్పారు. క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిలర్ నేషనల్ దళిత ఆర్గనైజేషన్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి దానిని ఉద్యమంగా తీసుకొచ్చి ప్రజలందరినీ చైతన్యపరచనున్నట్లు చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో దళితుల్లో దాదాపుగా 80% క్రైస్తవులుగా ఉన్నారు. అయినప్పటికీ మరి వాళ్ళు ఎప్పటి నుంచో దళిత క్రైస్తవులు ఎస్సీ జాబితాలో చేర్చమని అడుగుతూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దాని గురించి పట్టించుకోవటం లేదు. ఈ సందర్భంగా మేము మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే, ఈరోజు దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలంటే అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. అది కేంద్ర ప్రభుత్వంలో మరి పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఈ రోజున చెప్తున్న విషయాలు ఒకసారి చూస్తే, మరి మైనార్టీలు
అంశంలో చాలా విచిత్రమైనటువంటి వాదనలు చేస్తూ ఉన్నారు. ఈ మతపరమైనటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. అంటే ఏ కాంటెక్స్ట్లో వాదిస్తున్నారంటే ముస్లింలకి మతపరంగా రిజర్వేషన్లు ఇస్తున్నారని, కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలో కులపరంగా రిజర్వేషన్లు ఉన్నాయి కానీ మతపరంగా రిజర్వేషన్ లేవని చెబుతూ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆయన కూడా దీనికి వ్యతిరేకమని కూడా మాట్లాడుతున్నారు. అంటే దళితులు హిందువులుగా ఉంటే రిజర్వేషన్లు ఇస్తారు అంటే అది మతపరమైన రిజర్వేషన్ కాదా? అంటే ఈ డబుల్ స్టాండర్డ్ మెథడ్ ఏంటి మీరు? అంటే దళిత క్రైస్తవులకి ఎస్సీ జాబితాలో చేర్చాలంటే వాళ్ళు హిందువులుగా ఉండాలి అనేటువంటి చెప్పడం మతపరమైన అంశం కాదు. అయితే ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు హిందువులుగా ఉంటేనే రిజర్వేషన్ వర్తిస్తే అనేటువంటిది ఒక పేరా ఉంది. దాన్ని తీసివేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. త్రిపుల్ సి తరఫున దళిత క్రైస్తవులకి ఖచ్చితంగా ఎస్సీ జాబితాలో చేర్చాలనేటువంటి అంశం మీద మేము ఆంధ్ర రాష్ట్రంలో మరి కార్యక్రమాన్ని, ఒక ప్రచార కార్యక్రమాన్ని, అలాగే ఒక ఉద్యమ కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. విజయవాడలో దీని మీద ఒక బహిరంగ సభ కూడా, ర్యాలీ కూడా నిర్వహించదలుచుకున్నాం. దానికోసం త్రిపుల్ సి తరఫున, క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ తరఫున, నేషనల్ దళిత్ ఆర్గనైజేషన్ తరఫున కూడా మేము ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి మరి పెద్ద ఎత్తున దళిత క్రైస్తవులను సమీకరించి దీన్ని ఒక ఉద్యమ రూపంగా తీసుకొచ్చి ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజెప్పేటువంటి విధంగా మేము ప్రయత్నం చేసి ఈ హక్కు సాధించేదాకా దళిత క్రైస్తవులు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. విశ్రాంత డిఎస్పీ చందు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక మహాత్మాగాంధీ ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. మంగళవారం బురిపాలెం రోడ్లో గల శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో రిటైర్డ్ డిఎస్పీ చందు వెంకటేశ్వరరావు తన మనమరాళ్లు చందు అద్విక దుర్గ, చందు ఇషిత శరణ్య దుర్గల పుట్టినరోజు మరియు నిమ్మగడ్డ గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా భార్య యామిని ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమంలో రిటైర్డ్ డిఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి నిస్వార్థంగా చేస్తున్న సేవలకు ప్రతి ఒక్కరూ ఆశ్రమానికి సహకరించాలని సూచించారు. ఆశ్రమం గాంధీ చౌక్ నుండి షిఫ్ట్ అయిన తర్వాత కొంత దూరం అనిపిస్తుందన్నారు. అద్వికా దుర్గా, వాళ్ళ తండ్రి కిరణ్ కుమార్, తల్లి వెంకటలక్ష్మి, అలాగే ఇషిత శరణ్య దుర్గా, తండ్రి వినయ్ కుమార్, జ్యోతి కళ, వీళ్ళు అమెరికాలో ఉంటున్నారు. మాకు మనవరాళ్ళు లేని కొరత వాళ్ళు తీర్చారు. వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా, వాళ్ళకి తెలుగు కూడా సరిగా రాదు, వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి ఏదో ఒక ఆనందం కలిగించాలని ఇంత దూరంలో ఉండి కూడా మేము ఈ చిన్న కార్యక్రమం అరేంజ్ చేసి వృద్ధులకి అన్నదానం చేసి ప్రతి ఒక్కరూ ఇంకొకరు సహాయం చేయాలి. సెంటర్లో ఉన్నటువంటి అప్పుడు గాంధీ చౌక్లో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్లు చేస్తున్నాం. ఇంకా ఇలాంటివి కొన్ని చేసి అందరూ సహకరించాలని చెప్పి, ప్రజలకు కూడా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి, దీన్ని దినదినాభివృద్ధి చెందేటటువంటి ఆశ్రమాన్ని ఈ అడ్మినిస్ట్రేషన్కి సహాయపడాలని చెప్పి కోరుకుంటూ రామలింగాచారి మాట్లాడుతూ ధర్మదాతల హృదయాలలో గాంధీ మహాత్ముడు, కస్తూరి మాత సేవలకు ప్రేరణ కలిగించుతున్నారని, అందువల్ల ఆశ్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. రిటైర్డ్ డిఎస్పీ గారు చందు వెంకటేశ్వర గారి ఇద్దరు మనవరాళ్ళు చందు అద్విక దుర్గ, చందు ఇషిత శరణ్య దుర్గ ఇద్దరి పుట్టినరోజు సందర్భంగా తాతయ్య గారు వెంకటేశ్వర గారు, అట్లాగే నాయనమ్మ శ్రీమతి నగరాజు లక్ష్మీకుమారి గారు, తండ్రి వినయ్ కుమార్ గారు, తల్లి జ్యోతికళ గారు వచ్చారు. అదేవిధంగా అద్విక దుర్గ గారి తండ్రి కిరణ్ కుమార్ గారు, తల్లి వెంకటలక్ష్మి గారు, అట్లాగే ఇషిత గారి తల్లి జ్యోతికళ గారు, తండ్రి
వినయ్ కుమార్ గారు. అట్లాగే నిమ్మగడ్డ గోపీచంద్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి శ్రీమతి యామిని గారు ఈరోజు ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గాంధీ మహాత్ముడు వీళ్ళందరూ హృదయాల్లో ఏర్పడి త్వరపడి ఆశ్రమానికి వెళ్ళి కొంత ఫండ్ ఇవ్వండి, వృద్ధులకు భోజనాలు పెట్టండి అని చెప్పినట్టు అనిపిస్తున్నారు. ఇందాక మేడం గారు ఒక ఆమె అన్నారు, ఏమనంటే దూరంగా ఉందండి రావటం ఇబ్బంది అని. గాంచౌకలో ఉన్నప్పుడు బాగానే ఉంది, కానీ స్వామి ఇక్కడికి వచ్చారు, మనం చేశారు. అట్లాగే చంద్ర వెంకటేశ్వర గారు రిటైర్డ్ డిఎస్పీ, వారు ఎంతో సర్వీస్ చేసి అలసిపోయి కూడా ఈ ఎండలో కూడా వచ్చి కూడా వృద్ధులకు భోజనాలు పెట్టాలంటే అది నిజంగా గాంధీ గారి ప్రేరణ. పట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యులు గుత్తికొండ హనుమంతరావు, నాగరాజు కుమారి దంపతులు కాలినడకన కాశీయాత్రను పూర్తి చేసుకుని తెనాలికి చేరుకున్నారు. జనవరి 9వ తేదీన తెనాలి నుండి కాశీయాత్ర ప్రారంభించిన వారు తెనాలి, విజయవాడ, భద్రాచలం, కుంట, రాయపూర్, అంబికాపూర్ల మీదుగా 70 రోజుల పాటు కాలినడకన 1600 కిలోమీటర్లు ప్రయాణించి కాశీకి చేరుకున్నారు. కాశీయాత్రను ముగించుకొని తెనాలికి చేరుకున్న వారిని పలువురు సత్కరించారు. దోనేపూడి గ్రామ వాస్తవ్యులు తెనాలి జ్ఞానసుధన దంపతులు, అంగలగుదురు వాస్తవ్యులు హనుమంతరావు, నాగరాజు కుమారి దంపతులను ఘనంగా సత్కరించారు. నేను కాశీకి జనవరి 9వ తారీఖున ఈ నివాసం నుండి కాశీ తెనాలి కృష్ణుల వారి గుడి దగ్గర నుండి బయలుదేరామండి. బురిపాలెం రోడ్డు తెనాలి నుండి కాశీ పాదయాత్ర నా ధర్మపత్ని నేను బయలుదేరడం జరిగింది. జనవరి 9వ తారీఖు బయలుదేరి విజయవాడ మీదుగా భద్రాచలం నుండి కుంట, జగదలపూరు నుండి రాయపూర్ నుండి బిలాస్పూర్ నుండి అంబికాపూర్ నుండి వాడ్రాప్ నగర్ నుండి వారణాసి రూట్ అండి. ఇవన్నీ చూసుకుంటూ దారిలో మేము అన్నీ కూడా దేవాలయాలమ్మటే పడుకోవడం జరిగింది. కొన్నిసార్లు దేవాలయం లేని చాట మేము అక్కడక్కడ టోల్గేట్ దగ్గర 2 సార్లు స్టే చేసామండి రూముల్లో. 70 రోజుల తర్వాత ఒక 7 రోజులు ఉండి మళ్ళీ మేము రిటర్న్ ట్రైన్కి వచ్చామండి. వచ్చిన తర్వాత మా ఊరు పెద్దలు అందరూ కూడా మా దోనేపూడి ఫ్యామిలీ భార్యాభర్తలు వెళ్ళారు కాబట్టి మీరు అందరూ దోనేపూడి వచ్చి మీ అందరూ కూడా మీ దర్శనం చేసుకోవాలి, మీ పాదసేవ చేసుకోవాలని పెద్దలు పిల్లలు అందరూ కూడా చాలా సన్మానం చేసి వారందరూ కూడా భోజనాలు అవి ఏర్పాట్లు చేసి మా గ్రామం అంతా కూడా బాగా సహాయ సహకారాలు అందించిన వారికి గ్రామ పెద్దలకి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నానండి. కాశీ వెళ్తామని అని చెప్పేసి 2 రోజుల ముందు చెప్పారు. నువ్వు ఒక్కడవే వెళ్తానంటే కాదు, నువ్వు అక్కడవే అంత దూరం వెళ్ళలేవు, నేను వస్తానన్నాను. అంటే మరి నువ్వు నడవగలుగుతావా అన్నారు. నేను నడుస్తాను అన్నాను. దారిలో అన్ని ఇబ్బందులు ఉన్నాయని ధైర్యంగా వెళ్ళామండి. స్వామి నమ్మకంతో 70 రోజులు చేరాము. ఫస్ట్ వినాయకుడి దర్శనం చేసుకున్నాము, కాలభైరవుని దర్శనం చేసుకున్నాము, అమ్మవారిని దర్శనం చేసుకున్నాము, తర్వాత మహాదేవుని దర్శనం చేసుకున్నాము, తర్వాత నా విశాలక్ష అమ్మని దర్శనం చేసుకున్నాము, సంకటమాతాజీని, చంద్రదేవుల వారి పితామహ మహాత్రిపుర సుందరి దేవిని, మరి తిలాద పాండేశ్వరి వారాహి మాతని అందరిని దర్శనం చేసుకున్నామండి. వారం రోజులు ఉండి క్షేమంగా ఇంటికి చేరామండి. పట్టణ ఇస్లాంపేటలోని కృష్ణ బలిజ కమ్యూనిటీ హాల్ నందు సీతారామ కళ్యాణోత్సవం నిర్వహించారు. గత 48 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకలలో భాగంగా సీతారామ కళ్యాణోత్సవం ముగింపు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో కోలవాసు, అన్నం మురళి, అన్నం నాగయ్య, అన్నం రాజా, వెంకట్రావు, కోల రవిశంకర్, అన్నం మణి, గంజి సాయి, కిషోర్, కృష్ణ, అన్నం సాయి, కోల అయ్యప్ప, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కిషోర్ గారు ఎక్కడ ఉన్నారు? అన్నారా అన్న అక్కడ ఉన్నా? ఈరోజు కృష్ణ బలిజ కమ్యూనిటీ హాల్ ముందు 18వ వార్డు 17వ వార్డుకు సంబంధించినటువంటి కులమతాలకు అతీతంగా గత 48 సంవత్సరాల నుంచి ఇస్లాంపేటలో హిందూ ముస్లిం రోడ్లో శ్రీ సీతారాముల కళ్యాణం ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. చాలా ఘనంగా చేస్తున్నాం.
ఎందుకంటే ఈ కార్యక్రమంలో మాకు కులం లేదు, మతం లేదు, అందరూ సమానం అని చెప్పి అన్నదమ్ముల్లా కలిసి ఉండి ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాము. దీనికి ఎంతోమంది చందాల రూపంలో వారి వంతుగా ఈ అన్నదానానికి ప్లస్ రాముల వారి కళ్యాణానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ కూడా శ్రీ సీతారాముల వారి కళ్యాణం చేస్తాం మేము ఎంతో ఘనంగా చూస్తూ ఉన్నాము. ఈరోజు అన్నదాన కార్యక్రమం 1000 నుంచి 1200 మందికి జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా చందాలు ఇచ్చి వారి సహాయ సహకారాలు మాకు తెలియజేస్తున్నారు. నా చిన్నతనం నుంచి ఇక్కడ శ్రీరామ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 18వ వార్డు ప్రజలందరూ 17వ వార్డు ప్రజలందరూ దీనికి సహకరిస్తున్నారు. కుల మతాలకు అతీతంగా శ్రీరాముని ఉత్సవాలు ఘనంగా 3 రోజులు జరుగుతున్నాయి. కుల మతాలకు అతీతంగా జరుగుతున్నాయండి. ఈరోజు అన్నదాన కార్యక్రమం సుమారు 1500 మందికి అన్నదాన కార్యక్రమం. కమిటీ కుర్రోళ్ళందరూ చాలా చక్కగా సహకరిస్తున్నారు. అలాగే భక్తులందరూ చక్కగా భోంచేసి శ్రీరామనవమికి జై అని చెప్పి పోతున్నారు. జై శ్రీరామ్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. తెనాలి ఏడీఏ ఉషారాణి సూచన. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.